శ్రీమృజి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. సో మార్నింగ్ మనము బోనస్ కౌంటింగ్ గురించి తెలుసుకున్నాము. సో గోల్డ్కి సంబంధించి ఎలా ఏంటని. సో ప్రజెంట్ ఇప్పుడు మనము స్టార్ డైరెక్టర్లో ఎలాంటి ఇన్కమ్స్ అనేవి మనం గెయిన్ చేసుకోవచ్చో చూద్దాం ఒకసారి. సో దాని గురించి చూద్దాం. ఒక నిమిషం స్క్రీన్ షేర్ చేస్తున్నా. ఓకే, స్క్రీన్ షేర్ అయిందా? రైట్. సో మార్నింగ్ మనం స్టార్ గురించి తెలుసుకుందాం కదా. స్టార్ వీటికి గోల్డ్ గురించి రామరాజ్ సార్ చెప్పారు. సో ప్రజెంట్ మనం ఇప్పుడు వచ్చేసి యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ గురించి మనం తెలుసుకుందాం ఒకసారి. సో ఆ స్టార్ డైరెక్టర్స్లో ఇన్కమ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మనకేంటంటే డిసిగ్నేషన్స్ చేంజ్ అయ్యే కొద్దీ సో కొన్ని ఇన్కమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్గా మనకి కొన్ని రకాల ఇన్కమ్స్ అనేవి చూసాం కదా. సో స్టార్కి వచ్చేసరికల్లా మనకి ఒక ఇన్కమ్ అనేది తగ్గి దానికి సంబంధించి మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో దీని గురించి చూద్దాము. ఓకే, యాజ్ ఏ స్టార్ డైరెక్టర్గా మనము ఒక ఎగ్జాంపుల్కి ఒకటి తీసుకున్నాం చూడండి. సో 5 lakhs తీసుకున్నాం. సో ఒకసారి ఇక్కడ మనం గమనించాల్సింది చూడండి ఒకసారి. సో 5 lakhsలో మన కింద ఉన్న 5 lakhsలో ABCDE సో ఇలా తీసుకున్నాము. సో ఏలో 3 డెప్త్లు వచ్చినాయి, బిలో 3 వచ్చినాయి డెప్త్లు, సి వచ్చేసి మనకి బ్రాంజ్ అయ్యారు, డి వచ్చేసి 8%లో ఉన్నారు, ఈ వచ్చేసి 5%లో ఉన్నారు. సో ఓకే, మనకు కావాల్సిన సెల్ఫ్ పీవీ 100 చేసుకున్నాము. సో సైడ్ వాల్యూమ్ చూసుకున్నాం. సో స్టార్ కేటగిరీ వచ్చేసింది. సో ఈ స్టార్ కేటగిరీ ఎలా వస్తుంది అంటే 3 months ఇలాగనే బీనెస్ అనేది కంటిన్యూషన్గా రావాలి. సో స్టార్ క్యాటర్ వచ్చింది కార్ ఫండ్ అచీవ్ కావడానికి ఇలా ఈ 3 monthsలో కంటిన్యూషన్గా బీనెస్ అనేది జరగాలి. సో మనకి 3 months అనేది బీనెస్ అనేది ఇట్లా కంటిన్యూషన్గా జరగాలి. సో ఒకసారి ఇక్కడ చూడండి స్ట్రక్చరు. సో ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంది. సో ABCDE చూసుకున్నాం కదా. సో ఫస్ట్ ఏ కింద ఫస్ట్ డెప్త్లో వచ్చేసి 2100, సెకండ్ డెప్త్ 2100 అట్లా పాయింట్స్ వచ్చినాయి. బిలో కూడా సేమ్ పాయింట్స్ వచ్చినాయి. ఫోర్త్ డెప్త్లో మనకి బ్రాంజ్ అయ్యారు 5625. సో వాళ్ళకి బ్రాంజ్ అయ్యారు. సి వచ్చేసి మనకి వాళ్ళు బ్రాంజ్ క్వాలిఫై అయ్యారు. డిఈ అనేది నాన్ క్వాలిఫైడ్ అనమాట డైరెక్టర్స్. సో వాళ్ళ పాయింట్స్ అనేవి సైడ్ వాల్యూమ్ కింద మనకి అది కౌంట్ అవుతాయి. సో ఒకసారి చూడండి ఇక్కడ మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ పెర్ఫార్మెన్స్ బోనస్. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇక్కడ ఒకసారి చూడండి కౌంటింగ్ అసలు ఎలా చేశారు ఏంటి అనేది. సో పెర్ఫార్మెన్స్ బోనస్ మన సెల్ఫ్ ఏదైతే ఉంటుందో సో వాటి నుంచి మాత్రం మనకి తీసుకోవడం జరుగుతుంది. చూడండి ఒకసారి. తర్వాత 8% నుంచి తర్వాత ఎవరైతే 16 బిలో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుద్ది. ఇక్కడ ఈ కౌంటింగ్ చూడండి ఒకసారి పర్ఫార్మెన్స్ బోనస్. సో మనం 16% కాబట్టి సో మనం 100 PV తీసుకున్నాము యాజ్ ఏ రెగ్యులర్గా. సో దానికి వచ్చేసి మనకి 100 PVs 100 అంటే చూడండి 16 కింద తీసుకుంటాము. సో 16% ఇంటూ 18/100. సో మనకి కౌంటింగ్ వచ్చేసి మీకు 16%కి మనకి 18 బిజినెస్ వాల్యూ ఉంది కదా. సో అది తీసుకుంటాము 18/100. సో 100 అనేది మనం బై చేయడానికి ఆ పర్సంటేజ్ అనేది తీసుకోవడానికి. సో 288 రూపాయలు అనేది వస్తుంది. సో తర్వాత మనకి మిగిలిన లెగ్స్ ఉన్నాయి కదా ఏబి నుంచి. సో ఏబి వచ్చిందా? ఏబి రాలేదు. మనకు వచ్చేసి ఒక డిఈ ABCD రాలేదు. ఏ లెగ్ నుంచి రాలా, బి లెగ్ నుంచి రాలా, సి లెగ్ నుంచి రాలా పెర్ఫార్మెన్స్ బోనస్. డి లెగ్ నుంచి ఈ లెగ్ నుంచి వచ్చింది చూడండి. సో 16 బిలో ఏదైతే ఉంటుందో నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్స్ సో వాళ్ళ నుంచి మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది.
సో మనం సెల్ఫ్ ఏదైతే ఉందో మనం ఎంత చేసుకుంటే అంత 200 ఆర్ 300 400, సో దాన్ని బట్టి సెల్ఫ్ పీవీ రావడం జరుగుద్ది. సో 8% సెల్ఫ్ దీనికి సంబంధించి డీ లెగ్కి సంబంధించి 8%, సో 800 పీవీ ఉంది వాళ్ళ దాంట్లో. సో 800 ఇంటూ 18 ఇంటూ 8/100, సో ఇలా కౌంట్ చేసుకున్నప్పుడు మనకి 1152 రూపాయలు అనేది రావడం జరుగుతుంది అమౌంట్. సో 8% ఎందుకు తీసుకున్నామంటే 16లో రిమైనింగ్ 8 పోతే 8 ఉంటుంది. ఓకే, సో 16%లో 8 పోతే 8 ఉంటుంది. సో ఈ వచ్చేసి 5%. 16లో 5 పోతే ఎంత? 16లో 5% పోతే ఎంత? 11. సో 200 పీవీస్కి 396 రూపీస్. సో మనకి స్ట్రక్చర్ అనేది మెయిన్. సో మనం దేనికి తీసుకుంటాము పర్సంటేజెస్ ఇక్కడ ఉన్నాయి కదా, 8, 16, 11. సో అక్కడ పర్సంటేజ్ని బట్టి రిమైనింగ్ పర్సంటేజ్ దాంట్లో నుంచి తీసేసి రిమైనింగ్ తీసుకుంటాము కౌంటింగ్ చేసేటప్పుడు. సో బిజినెస్ వాల్యూ మనకందరికీ తెలిసిందే 18 అంటే 18 బిజినెస్ వాల్యూ. సో మనకి రిమైనింగ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది కదా, దాని నుంచి మనం డివైడ్ చేస్తాము 100% ప్రకారం తీసుకుంటే. సో ఇట్లా కౌంటింగ్ అనేది చేసుకుంటే మనకి టోటల్ పీవీస్కి వచ్చేసి 26,951. సో మనకి పెర్ఫార్మెన్స్ బోనస్కి సంబంధించి కౌంట్ అయింది డీ లెగ్, ఈ లెగ్, మన సెల్ఫ్ పీవీ. సో 1836 రూపాయలు. సో ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యాజ్ ఏ క్లయింట్ పరంగా ఎవరైనా అడిగినప్పుడు ఏంటంటే మనకి ఒక మినిమం నాలెడ్జ్ అనేది కావాలి. సో నాకు తెలియదండి మా అప్లైనర్ వచ్చి చెప్తాడనే క్వశ్చన్ అనే ఆన్సర్ రాకూడదు మన నోట్లో నుంచి. సో మా ఏమైనా ఎడ్యుకేషన్ పర్సన్స్ కానీ ఇలాంటి కొద్దిగా ఎంప్లాయీస్ కానీ కొంత అడగచ్చు, తప్పేం లేదు, అడగడంలో తప్పేం కాదు. సో మనకి ప్రతి టాపిక్ మీద ఒక అనాలిసిస్ అనేది ఐడియా అనేది ఉండాలి. సో నువ్వు సొంత బిజినెస్ చేస్తున్నప్పుడు నువ్వు ప్రతి దాని మీద ఎలా గ్రిప్ అయితే పొందుతావో, గ్రిప్ అనేది తీసుకుంటావో, ఏదైనా 10 కోట్లు 1 కోటి రూపాయలు పెట్టి బిజినెస్ పెడుతున్నట్టు ఒక 1 year 1.5 year ఎక్కడో ఒక చోట పనిచేసి ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటావు కదా. సో సేమ్ ఇది కూడా అంతే. సో అంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి దీనిలో కూడా మనకి మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి, ఒక అవగాహన అనేది ఉండాలి. Recording in progress. ఓకేనండి, కంటిన్యూకి వెళ్దాం. సో ఇట్లా పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది సో స్టార్లో ఇలా ఉంటుందండి, గోల్డ్లో ఇలా క్యారెక్టర్స్ చేంజ్ అయినప్పుడు ఇలా చేంజ్ అవుతాయి. సో ఇట్లా మనం ఒక మినిమం నాలెడ్జ్ అనేది మనం చెప్పుకోగలిగితే మీరు ఎంత వివరంగా ఇలా కౌంట్ చేయాలి ఇలా కౌంట్ చేయాలని రాకపోయినా సో ఇట్లా పర్సంటేజెస్ ఉంటాయండి, ఇలా ఇన్కమ్ అనేది ఇలా గెయిన్ చేసుకోవచ్చు అని మనం చెప్పగలగాలి. సో ఫస్ట్ది మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ అయిపోయింది కదా 16%. సో నెక్స్ట్ వచ్చేసి ఈ స్టార్లోనే మనకి డైరెక్టర్ బోనస్ అనేది 15% ఉంటుంది. సో డైరెక్టర్ బోనస్ ఒకసారి చూడండి. సో సైడ్ వాల్యూమ్ మనం చెప్పాం కదా 100,000 ప్లస్ మన సెల్ఫ్ పీవీ 100, 1100కి మనం 6% తీసుకుంటాము డైరెక్టర్ బోనస్. సో మనకి మెయిన్ ఏంటంటే ఈ డైరెక్టర్ బోనస్ అనేది ప్రాపర్గా మనం కౌంటింగ్ చేసుకుంటే మిగిలినకి సంబంధించిన
ఎల్ఓబి తప్ప మిగిలినకి సంబంధించి ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించి కౌంటింగ్ దీని నుంచి తీసుకుంటాం పాయింట్స్ అనేవి. సో డైరెక్టర్ బోనస్ అనేది కొంత ప్రాపర్గా మనం నేర్చుకోగలిగితే, అవగాహన ఉంటే, సో ఎల్ఓబి తప్ప మిగిలినవి ఉంటాయి కదా బోనసెస్, సో వాటిని డైరెక్టర్ బోనస్ కౌంటింగ్ చేసుకుంటుంది అనమాట పాయింట్స్. సో ఒకసారి చూడండి, సైడ్ వాల్యూమ్ మనకి 1100 ఉంది, 6% తీసుకున్నాము. సో వీటికి ఏంటంటే మనకి పాయింట్స్లోకి మార్చుకోవాలి, ఆ పీవీస్ని మనం పాయింట్స్లోకి మార్చుకోవాలి. సో ఒకసారి చూడండి, 1100 ఇంటూ 18 ఇంటూ 6/100, 6% తీసుకుంటున్నాం సైడ్ వాల్యూమ్. ఇవి మన సెల్ఫ్ ఇవి డిఈ లెక్స్కి సంబంధించిన పీవీస్. సో 66 పాయింట్స్ అనేవి రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ డెప్త్కి సంబంధించి 4200 పీవీస్. ఫస్ట్ డెప్త్లు చూడండి, 2100 2100 4200 తీసుకున్నాం. సో ఇది 5% తీసుకుంటాం. 4200 ఇంటూ 18 ఇంటూ 5/100 100. సో 210 పాయింట్లు, డైరెక్టర్ బోనస్ పాయింట్స్ 210 వచ్చినాయి. సో సెకండ్ డెప్త్లో సేమ్ 4200, ఇది వచ్చేసి 4% తీసుకుంటాం. సో 4% తీసుకున్నప్పుడు 4200 ఇంటూ 18 ఇంటూ 4/100, 4%/100. సో ఇక్కడ తగ్గుతుంది ఏంటంటే పర్సంటేజ్. డెప్త్ డౌన్కి వెళ్ళే కొద్దీ మనకి పర్సంటేజ్ అనేది చూడండి డౌన్ అవుతుంది. సో మనకు అక్కడ ఒక పర్సంటేజ్లోనే చూసుకొని జాగ్రత్తగా కౌంటింగ్ చేసుకుంటే మనకి పాయింట్స్ అనేవి పీవీస్ని పాయింట్స్లోకి మార్చుకోవచ్చు ఈజీగా. సో థర్డ్ డెప్త్లో కూడా సేమ్ 4200, ఇక్కడ వచ్చేసి 3% అనేది. సో 126 పాయింట్స్ వచ్చినాయి. సో ఫోర్త్ డెప్త్ అంటే మనం చివరిలో చూసాం కదా, ఈ 5625 పీవీస్ ఇద్దరేని కాబట్టి లాస్ట్లో బ్రాంజ్ అయ్యారు కాబట్టి, సో 11250. సో అది వచ్చేసి 2% తీసుకోవాలి, 225 పాయింట్లు అనేది రావడం జరుగుద్ది డైరెక్టర్ బోనస్ పాయింట్స్. సో ఇంకా 5th డెప్త్ ఉందని, 6th ఉందని, 7th ఉందని, ఇట్లా మీకు ఏంటంటే చూడండి, ఆ పర్సంటేజ్ మనం తీసుకునే పర్సంటేజ్ అనేది, కౌంటింగ్కి కావాల్సిన పర్సంటేజ్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనకి ఏంటంటే డైరెక్టర్ బోనస్కి కొంత అవగాహన ఉన్నోళ్ళు కానీ ఏదైనా కొంత నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో అది నేను చెప్పగలిగేది. సో బలవంతంగా ఏది రాదు, నేర్చుకోవాలని ఆసక్తి మీకు ఉండాలి. నేను చెప్పడం కాదు, నేర్చుకోవాలి తెలుసుకోవాలని ఆసక్తి మీకు ఉండాలి. ఎందుకంటే ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు మనం ఆన్సర్ చేయాలి. సో అలా ఉండాలి ఎప్పుడైనా. సో డైరెక్టర్ బోనస్ 15%. సో టోటల్గా కౌంట్ చేయండి, 795 డైరెక్టర్ బోనస్ పాయింట్స్ వచ్చినాయి టోటల్గా. సెల్ఫ్, సైడ్ వాల్యూమ్, తర్వాత కంప్లీట్గా డెప్త్కి సంబంధించి వీటన్నిటికీ. సో 795 పాయింట్స్ రావడం జరిగింది. సో 795 పాయింట్స్ ఇంటూ వాల్యూ ఉంటుంది కదా 76 పైసలు, దాంతో మల్టిప్లై చేసుకోవాలి. సో ఈ 76 పైసలు అమౌంట్ అనేవి రెగ్యులర్గా వచ్చే టర్న్ ఓవర్ మీద బేస్ అయ్యి చేంజెస్ అవుతూ ఉంటాయి. పాయింట్ వాల్యూ ఏది మనకు వచ్చిన డైరెక్టర్ బోనసెస్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్ వాల్యూ ఉంటుంది. సో అది అనేది చేంజ్ అవ్వచ్చు, ఇది పర్టికులర్ ఇట్లానే ఉంటుందని కాదు. 76 పైసా ఉంది ఇప్పుడు మనం తీసుకున్నట్టు, నెక్స్ట్ 80 ఉండొచ్చు, 82 ఉండొచ్చు పైసా, లేదు 1 రూపీ ఉండొచ్చు. సో అది మనం చెప్పలేము, ఎందుకంటే టర్న్ ఓవర్ బేస్ అయ్యి చేసుకొని కంటిన్యూ అవుతుంది అది. సో మనకి మల్టిప్లై చేసి చూడండి ఒకసారి, మనకి 10,875 రూపాయలు వచ్చినాయి. ఓకే, 10,875 రూపాయలు. సో డైరెక్టర్ బోనస్ ఇది మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ అయిపోయింది 16%. నెక్స్ట్ డైరెక్టర్ బోనస్ 15% అయింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మనకి ఇక్కడ రావడం జరగదు. సో మనకి ట్రావెల్ ఫండ్ యాజ్ యూజువల్గా సిల్వర్ నుంచి ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుద్ది. సో ట్రావెల్ ఫండ్ వచ్చేసి మనం 3% వస్తుంది. సో ట్రావెల్ ఫండ్ కౌంటింగ్ ఎలా ఉంటుందో చూడండి. సేమ్ మనము డైరెక్టర్ బోనస్ ఉంది కదా, నేను అందుకనే స్టార్టింగ్లో చెప్పాను, డైరెక్టర్ బోనస్ కౌంటింగ్ మనం చేసుకోగలిగితే ప్రాపర్గా, సో ట్రావెల్ ఫండ్కి కూడా సేమ్ పాయింట్స్, సేమ్ అవే స్ట్రక్చర్లో మనం తీసుకోవడం జరుగుతుంది. చూడండి,
ట్రావెల్ ఫండ్కి కూడా సైడ్ వాల్యూ 1100 6% తీసుకుంటున్నాం. పాయింట్స్లోకి మార్చుకోవాలి ట్రావెల్ ఫండ్ పాయింట్స్లోకి. సో ఫస్ట్ డెప్త్కి 4200, సో 5% తీసుకుంటాం. సెకండ్ డెప్త్ 4200 4%, థర్డ్ డెప్త్ 4200 3%, ఫోర్త్ డెప్త్ 11250 2%. సేమ్ పాయింట్స్. సో టోటల్ చేంజ్ చేసుకుంటే మనం 795 పాయింట్స్ రావడం జరిగింది. ఇక్కడ మనకేందంటే పాయింట్ వాల్యూ ఇక్కడ 19 పైసలు ఉంది. ట్రావెల్ ఫండ్కి సంబంధించిన పాయింట్ వాల్యూ 19 పైసలు ఉంది. సో 795 పాయింట్స్ని సో ఈ 19 పైసాతో మనం మల్టిప్లై చేస్తే ట్రావెల్ ఫండ్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో 2718 రూపాయలు ట్రావెల్ ఫండ్ అనేది రావడం జరిగింది. సో ఈ ట్రావెల్ ఫండ్ అనేది కంపెనీ అఫీషియల్ టూర్స్కి సంబంధించినప్పుడు ఆ ట్రావెల్ ఫండ్ యూజ్ అవుతుంది. సో అది ట్రావెల్ ఫండ్కి సంబంధించి బోనస్ కౌంటింగ్ ఎంత ప్రాపర్గా నేర్చుకుంటే ట్రావెల్ ఫండ్ కూడా అంత ఈజీగా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్లో టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మనకి దానికి బదులుగా మన క్యాడర్ చేంజ్ అయింది కాబట్టి పెరిగింది కాబట్టి 3 months కంటిన్యూగా ఆ స్టార్ క్యాడర్లో మన బిజినెస్ జరిగింది కాబట్టి కార్ ఫండ్ అనేది అచీవ్ అవ్వడం జరుగుతుంది. కార్ ఫండ్ 5% వస్తుంది. కంపెనీ టర్న్ ఓవర్లో కార్ ఫండ్ కింద 5% ఉంటుంది అన్నమాట. సో కార్ ఫండ్ ఎలా కౌంట్ చేసుకుంటామంటే సేమ్ డైరెక్టర్ బోనస్ పాయింట్స్ ఎలా ఉన్నాయో అదే ఫార్ములాతో మనము ఈ కార్ ఫండ్ కూడా సేమ్ అదే ఫార్ములాతో చేసుకుంటాం. సో కార్ ఫండ్కి కూడా 5% కాబట్టి మనకి కంపెనీ నుంచి వచ్చేది సైడ్ వాల్యూమ్ ఉంది కదా 1100 పాయింట్లు, తర్వాత ఫస్ట్ డెప్త్, సెకండ్, థర్డ్ డెప్త్ 4200 పాయింట్స్ ఒక్కొక్క దాంట్లో, ఫోర్త్ 11250. సో ఇట్లా సేమ్ డైరెక్టర్ బోనస్ పాయింట్స్కి ఎంత కౌంటింగ్ మనం ఎట్లా క్యాలిక్యులేషన్ చేసామో సేమ్ అలానే 6, 5, 4, 3, 2 ఇట్లా పర్సంటేజ్ అనేది సేమ్ అట్లనే కౌంట్ చేసుకుని సేమ్ 795 పాయింట్లు రావడం జరుగుతుంది కార్ ఫండ్కి సంబంధించి పాయింట్స్. ఇక్కడ కార్ ఫండ్ వాల్యూ ఎంత ఉంది, పాయింట్ వాల్యూ ఎంత ఉంది, కార్ ఫండ్ పాయింట్ వాల్యూ సో 34 పైసలు ఉంది. సో ఆ పాయింట్స్ కార్ ఫండ్ పాయింట్స్ 795 వచ్చినాయి. సో కార్ ఫండ్ పాయింట్ వాల్యూ 34 పైసలు కాబట్టి సో మల్టిప్లై చేసినప్పుడు మనకి 4865 కార్ ఫండ్ రావడం జరుగుతుంది, అమౌంట్ రావడం జరుగుతుంది. 4865 రూపాయలు కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో లీస్ట్గా కార్ ఫండ్ అనేది 80,000, ఫైనల్గా 80,000 వస్తుంది. ఒకవేళ కార్ ఫండ్ పాయింట్స్కి సంబంధించి నీకు ఎక్కువ వచ్చినా సరే కౌంటింగ్లో సో నీకు 80,000 మాత్రం ఫైనల్ అవుతుంది కార్ ఫండ్. సో అట్లా కార్ ఫండ్కి మనకి ఇట్లా కౌంట్ సేమ్ మనం ఒక డైరెక్టర్ బోనస్ ఎట్లా చేయడం నేర్చుకోగలిగితే చూడండి, డైరెక్టర్ బోనస్ వచ్చింది, ట్రావెల్ ఫండ్ అదే, కార్ ఫండ్ అదే. సో డైరెక్టర్ బోనస్ కొంచెం గ్రిప్ రాగలిగితే సేమ్ అవే పాయింట్స్ దీంట్లో వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫైనల్గా LOB 18% లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. సో ఒకసారి చూడండి, ఓకే దీంట్లో వచ్చేసి మనకి బిజినెస్ జరుగుతుంది కాబట్టి సో కంపెనీ నుండి మినిమం మనం చేస్తున్న బిజినెస్ని బట్టి 10,000 PVs అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే 10,000 PVs ఇవ్వడం జరిగింది. చూడండి కంపెనీ నుంచి మనం చేస్తున్న బిజినెస్ని బట్టి కంపెనీ ప్రొవైడ్ చేసినవి ఆ PVs అనేవి, LOB PVs అనేవి. సో అది నేను పర్టికులర్గా ఎన్ని PVs అని రావడం కాదు, మనం చేస్తున్న బిజినెస్ టర్నోవర్ని బట్టి ఆ PVs అనేవి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఆ LOBకి సంబంధించి. సో 10,000 వచ్చింది. సో దీన్ని పాయింట్స్లోకి మార్చుకోవాలి. ఇదొక్కటే కొంత డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని పాయింట్స్లోకి మార్చుకోవాలి. సో 10,000 పాయింట్స్లో నుంచి 10,000 PVsని పాయింట్స్లోకి మార్చుకోవాలి. సో ఇక్కడ మనకి వచ్చేసి పర్సంటేజ్ ఎంతెంత తీసుకోవాలి చూడండి ఒకసారి. సో 5% తీసుకోవాలి. సో కంపెనీ ప్రొవైడింగ్ చేసే మినిమం PVs ఏవైనా అవి 5% అనేది తీసుకోవాలి. సో 10,000 ఇంటూ 5% ఇంటూ 18/100. సో ఇట్లయినా వేసుకోవచ్చు,
18 ఇంటూ 5/100 అట్లనే వేసుకోవచ్చు కౌంటింగ్. సో మనకు వచ్చేసి 9000 పాయింట్లు రావడం జరుగుతుంది, ఎల్ఓబి పాయింట్స్ రావడం జరుగుతుంది. ఓకే, 9000 ఎల్ఓబి పాయింట్స్ రావడం జరుగుతుంది. సో సెకండ్ డెప్త్కి సంబంధించి 4200, ఫస్ట్ డెప్త్కి సంబంధించి 4200, సో సెకండ్ డెప్త్ది 4200. సో మనకి ఇట్లా థర్డ్ డెప్త్ వరకు 5% అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫోర్త్ డెప్త్కి వస్తే మాత్రం 4%, ఫిఫ్త్ డెప్త్ 3, ఇట్లా పర్సంటేజ్ అనేది డౌన్ అవుతుంది ఎల్ఓబి తీసుకునేది. సో అందులో ఏంటంటే డెప్త్కి వెళ్ళే కొద్ది ఏంటంటే కౌంటింగ్, ఒక్కో దాని కౌంటింగ్లో తక్కువ తీసుకుంటాం మనం. ఇప్పుడు ఫస్ట్ డెప్త్ సెకండ్ డెప్త్ 5% తీసుకుంటున్నాం. కంపెనీ ఇచ్చిన మినిమం పీవీస్ని 5% తీసుకుంటున్నాం కౌంటింగ్కి. సో అవి 9000 వచ్చినాయి. ఫస్ట్ డెప్త్కి సంబంధించి 4200 పాయింట్స్ పీవీస్ ఉన్నాయి కదా, సో వాటిని 5% తీసుకుంటే సేమ్ అదే కౌంటింగ్ 4200 ఇంటూ 5 ఇంటూ 18/100, సో 3780 పాయింట్స్ రావడం జరిగింది ఎల్ఓబి పాయింట్స్. సో సెకండ్ డెప్త్ కూడా 4200 ఎల్ఓబి పాయింట్స్. సో కంపెనీ మినిమమ్ ప్రొవైడ్ చేసింది మనకి ఎల్ఓబి పాయింట్స్ 10,000. సో దాంట్లోనే అందువల్లనే మనకి ఫస్ట్ సెకండ్ డెప్త్ కౌంటింగ్ అనేది వచ్చింది. సో ఇంకా డెప్తులు మనకి ఈ స్ట్రక్చర్కి సంబంధించి ఇలా ఉంది. సో నెక్స్ట్ ఇంకో స్ట్రక్చర్ ఉంది, అది యూసీడీ క్యాడర్, తర్వాత క్రౌన్కి సంబంధించి, అది నెక్స్ట్ ఎప్పుడేం చెప్దాము. సో అది కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇట్లా 3780 పాయింట్స్ అనేవి ఎల్ఓబి పాయింట్స్ అనేది వచ్చింది. సో టోటల్గా ఒకసారి చూడండి, 9000, 3780, 3780. సో ఇవి టోటల్ కౌంట్ చేసుకుంటే మనకి 16,560 పాయింట్స్ ఎల్ఓబి పాయింట్స్ రావడం జరిగింది. టోటల్ పీవీస్ వచ్చేసి ఎంత ఉన్నాయి, 18,400. సో వాటిని పాయింట్స్లోకి మార్చుకున్నాం కాబట్టి 16,560. సో ఇది వచ్చేసి అప్రాక్సిమేట్గా మనకి ఎల్ఓబి పాయింట్ వాల్యూ ₹2.15 ఉంటుంది. సో ఈ 16,560 ఇంటూ మల్టిప్లై టు 2.15 సో 35,604 రూపాయలు. సో టోటల్గా చూడండి, మనము ఒక ఎల్ఓబి పక్కన పెడితే టోటల్ వాల్యూస్ అన్నీ కలుపుకున్నా సో మనకి ఎల్ఓబికి మించి రాలేదు. సో ఎల్ఓబి ఎక్కువ వస్తుంది. సో మీకు లిమిటేషన్ ఉంది. ఇప్పుడు కార్ ఫండ్కి ఒక లిమిట్ ఉంది, హౌస్ ఫండ్కి లిమిట్ ఉంది, ఎలైట్ క్లబ్ బోనస్కి లిమిట్ ఉంది. సో లిమిట్లెస్ ఎక్కడ అంటే ఎల్ఓబిని లిమిట్లెస్, ఎవరు ఆపలేనిది ఇది. సో ఒక లిమిట్ అనేది లేదు ఎల్ఓబికి. సో మనం చేసే బిజినెస్ని బట్టి డెప్త్లో వెళ్ళే కొద్దీ సో వాళ్ళు చేస్తున్న బిజినెస్ పర్చేజింగ్ పవర్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఒక్కొక్క లెగ్ నుంచి ఎన్ని లక్షల పీవీస్ వస్తున్నాయి, సో ఇట్లా బేస్ అయి ఉంటుంది. సో ఎల్ఓబి అనేది అంత హ్యూజ్గా ఉంటుంది అనమాట. సో ఎవరికైనా ఇంత చెక్స్ వస్తున్నాయి, 10 లక్షలు, 15 లక్షలు, లేదు 20, 40 లక్షలు, 45 లక్షలు, 1,70,00,000 ఇట్లా వస్తున్నాయంటే మీరు ఎవరు చెక్ చూసుకున్నా ఎల్ఓబిని ఎక్కువ కనపడుతుంది. సో కార్ ఫండ్ నువ్వు ఎంత బిజినెస్ చేసినా ఆ కార్ ఫండ్కి అనేది లిమిట్స్ ఉన్నాయి. కార్ ఫండ్ 80,000, హౌస్ ఫండ్ 1 lakh, ఎలైట్ క్లబ్ బోనస్ 20 lakhs. సో లిమిట్లెస్గా ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ అయ్యేది మనకి ఈ ఎల్ఓబి పాయింట్స్లోనే. ఎల్ఓబి అనేది డెప్త్లు ఎక్కువ లెగ్స్ మనకి డైరెక్టర్లు తయారవుతున్నప్పుడు కింద డెప్త్లో సైడ్ వాల్యూమ్ చూసుకోవాలి. మళ్ళీ మనం వాళ్ళు క్వాలిఫై అవుతున్నప్పుడు మనం సైడ్ వాల్యూమ్ చూసుకోవాలి. సో మనకి అనేది వాళ్ళకి సంబంధించి పాయింట్స్ మనం యాడ్ అవ్వడానికి సో సైడ్ వాల్యూమ్ అనేది కంపల్సరీ. సో అక్కడ ఏంటి తేడా ఏంటంటే మీకు ఆ గోల్డ్ కను స్టార్కి టీమ్ బిల్డింగ్ బోనస్, డైరెక్టర్ బోనస్తో పాటు సేమ్ ఒకేలాగా వస్తుంది. మార్నింగ్ విన్నారు డైరెక్టర్ బోనస్ ఎంత వస్తుందో టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా అంతే వస్తుంది. సో ఇక్కడ మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ బదులు స్టార్ అయినందుకు క్యాటర్ చేంజ్ అయింది కాబట్టి కార్ ఫండ్ రావడం జరుగుతుంది. సో అందుకనే ఇన్కమ్ తగ్గినట్టే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి లెగ్స్ అనేవి డెప్త్లు ఇంకా పెరిగే కొద్ది ఏంటంటే ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. క్రౌన్ అయినా సరే ఏదైనా సరే ఆ డెప్త్లు సైడ్లో కూడా ఎక్కువ లెగ్స్ విడ్త్ వెడల్పు అనేది అంటే డైరెక్ట్ లెగ్స్లో ఎక్కువ డెప్త్లు పెరిగే కొద్దీ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం 2 చూసాము డెప్త్లు, అలానే 5 డెప్త్లు ఉన్నాయనుకోండి, 5 లెగ్స్లో కూడా లేదా 6 లెగ్స్లో కూడా కంప్లీట్ బాగా డెప్త్లు ఉన్నాయి, 5 డెప్త్లు 6 డెప్త్లు అలా ఉన్నాయనుకోండి, సో ఇన్కమ్ అనేది ఇంక్రీజ్గానే ఉంటుంది, బాగానే ఉంటుంది. సో అక్కడ మిస్ అవుతుంది ఏంటంటే గోల్డ్లో
సారీ, అక్కడ గోల్డ్లో వస్తుంది ఏంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్, డైరెక్టర్ బోనస్తో పాటు. ఇక్కడ ఏంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్ బదులు కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇట్లా ఈ ఈ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంది. సో స్ట్రక్చర్ మనం తీసుకునే ప్రొసీజర్ని బట్టి ఇట్లా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి క్రౌన్ కానీ యూసిడి ఇలాంటిది నెక్స్ట్ ఎప్పుడని చెప్దాము. సో అది కూడా చూసినప్పుడు మీకు ఈజీగానే ఉంటుంది. సో అసలు ఎట్లా జరుగుతుంది అనేది ఇంకా క్లారిటీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో యాజ్ ఏ స్టార్ వరకు ఇది అనమాట, స్టార్ డైరెక్టర్ వరకు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అర్థమైంది అనుకుంటున్నా. సో అర్థమైందో లేదు తెలియదు నాకు కూడా, మరి మీకు ఎంతవరకు రీచ్ అయింది అనేది. నాకేంటంటే ఇంకా టాపిక్ వస్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటా. సో మ్యాక్సిమం అర్థం కావడానికి చెప్తాను. ఎందుకంటే మనకేంటంటే ఎవరో ఒకళ్ళు అడుగుతారు. సో అడిగినప్పుడు మనకి మన అప్లైన్ వస్తారండి, ఇలాంటి మాటలు అనేది రాకూడదు. సో వాళ్ళ దగ్గర ఎక్కడ మన కంపెనీ రెప్యుటేషన్ కానీ లేదు, మనకి ఇది రాదు అనే థాట్ రాకూడదు. సో మినిమం కొంతైనా ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి ఎవరికైనా. సో నేర్చుకోవడంలో తప్పు లేదు, మాట్లాడడంలో తప్పు లేదుగా, దానికి క్యాలిక్యులేషన్ చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా అడిగారు మీకు ఇట్లా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అండి, ఇలా అయితే స్టార్ అవుతారు, స్టార్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు అన్నప్పుడు బ్రాంజ్లో ఏమేమి వస్తాయి? సో ఇలా మీరు బ్రాంజ్ అయితేనండి, సో ఆ మినిమం బ్రాంజ్ కింద ఉంటేనేమో ఒకలాగా ఉంటుంది. సో ఎక్స్ట్రా పీవీస్ బీనే జరిగింది అనుకోండి, మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఇట్లా మా 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. బ్రాంజ్ అయితే నార్మల్గా చెప్పినా చాలు, ఈ కౌంటింగ్ అవసరం లేదు. ఓకే, మీకు అర్థమై ఉంటే సో ఫీడ్బ్యాక్ ఇస్తే ఇవ్వచ్చు. సార్ నిరంజన్ సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృజి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ బోనస్ కౌంటింగ్ అనేటువంటిది మీరు అన్నట్టు 100% అవగాహన ఉండాలి. ఎందుకంటే లీడర్షిప్ బిజినెస్ కాబట్టి మనం వేరే వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం పర్టికులర్ గా చెప్పకుండా మినిమం ఒక అవగాహన అనేటువంటిది ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి చెప్పేటటువంటి ధోరణిలో వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. కాబట్టి సో బోనస్ కౌంటింగ్ ఇంకోటి ఏంటంటే అంత ఈజీగా రాదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే 100% వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, ఒక మంచి సెషన్ ఇచ్చారు. ఎవరైనా ప్రాక్టీస్ అయినా చెన్నకేశ్ సార్ దగ్గర నుంచి నేర్చుకుంది. ఆయన దగ్గర 5 times విన్నాం కాబట్టి చెన్నకేశ్ సార్, సో సార్ దగ్గర నుంచి నేర్చుకుంది ఇదేనా. థ్యాంక్ యూ సార్. ఫ్రీ ఉన్నారా ఏమన్నా? కొంచెం నా పక్కన డిస్టర్బెన్స్ ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. నర్మదా మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బాగుంది సార్ ఈరోజు బోనస్ కౌంటింగ్. చాలా డెప్త్ గురించి చాలా బాగా చెప్పారు. స్టార్ డైరెక్టర్ లో కార్పొరేట్ ఎట్లా వస్తుంది ఉన్నది. ఇది కంటిన్యూస్ గా వింటూనే వస్తుంది సార్, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక్కసారి వచ్చేది కాదు, కంటిన్యూగా వింటూ అంటే వస్తుంది. సార్ సూపర్, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. హోస్ట్ తీసుకుంటారా ఏమన్నా? ఫ్రీగా ఉన్నారా? ఇవ్వండి సార్, రీసౌండ్ వస్తుంది. ఓకే, రీసౌండ్ నా దగ్గర నుంచా? ఏమో సార్, నేను మాట్లాడింది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే, ఇవ్వండి సార్. ఓకే, ఇస్తాను, ఒక్క నిమిషం ఇచ్చాను చూడండి మేడం హోస్ట్. ఓకే సార్, కొంచెం బయట పని ఉంది. రామారావు సార్ అన్మిట్ చేసుకోండి. శ్రీమృజి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్.
వాయిస్ క్లియరా మేడం? క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్ ప్రేమ్చంద్ సార్. సో ఎక్సలెంట్. ఈరోజు బోనస్ కౌంట్లో స్టార్ డైరెక్ట్లో ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎక్కడ ఎంత వస్తే మన చెక్ అనేది పెరుగుతుందని చెప్పేసి చాలా క్లారిటీ ఇచ్చారు. సో ఎందుకంటే బోనస్ కౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎక్కడైనా ముఖ్యంగా విఎల్సి మీటింగ్లకు వెళ్ళినప్పుడు సార్ ఒకటే క్వశ్చన్ వేస్తాడు. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఈ బోనస్ కౌంటింగ్ ముందు సికింద్రాబాద్ లో ఒక విఎల్సి ట్రైనింగ్ అవుతుంది. సో అప్పుడు నేను అక్కడ ప్రొడక్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ అవుతుంది. సో అక్కడ నందకిషోర్ సార్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. సో అక్కడ ఉన్నటువంటి ఒకరిని ఎవరైనా బోనస్ కౌంటింగ్ చేసే వాళ్ళు ఉంటే హ్యాండ్ చేయండి అని చెప్పారు. సో అప్పుడు కొంతమంది లేచి చేశారు. సో అప్పుడు అలాంటి టైంలో మన టీం నుంచి, మన ఛాంపియన్ నుంచి ఖచ్చితంగా ఒకరు ఉండాలని చెప్పేసి అప్పుడే డిసైడ్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కొంచెం దీని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా, ఛాంపియన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బోనస్ కౌంటింగ్ మీద అవగాహన పెంచుకోవాలి. సో ఖచ్చితంగా అలాంటి సందర్భంలో మన ఫలానా ఛాంపియన్స్ టీం నుంచి చెప్పారంటే అదొక ఇది ఉంటుంది. సో దాని గురించి అయినా ఖచ్చితంగా నేర్చుకోవాలని పట్టుబట్టడం జరిగింది. సో దాని ద్వారా ఈరోజు చనికేర్ సార్ చెప్పిన సబ్జెక్ట్స్ ద్వారా ప్లస్ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా మంది కూడా ఆ యొక్క బోనస్ కౌంటింగ్ నుంచి చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది, కంపల్సరీ వస్తుంది అది. సో మోర్ ప్రాక్టీస్ మోర్ ఎర్నింగ్ అన్నట్టు. సో థ్యాంక్ యూ సార్, ఈ రోజు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్. ఏంటంటే ఖచ్చితంగా మీరు ఒక గ్రేట్ లీడర్ అవుతారు. ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా చూస్తే నేర్చుకోవాలి అని తపన మీకు చాలా ఉంటది. నేను దాన్ని చాలా సార్లు చూశాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శిరీష రవి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ అర్థమైంది సార్. అర్థం కాలేదన్న అపోహ ఏమీ లేదు సార్. క్లారిటీగానే ఉంది మీరు చెప్పడంలో. ఎందుకంటే మనకు గోల్డ్ లో ఏమొస్తుంది, సిల్వర్ లో ఏమొస్తుంది, మనకు బ్రాంజ్ లెవెల్ ఏది మనకు మనం అచీవ్మెంట్ తో పాటు మనం ఏం తీసుకుంటున్నామని ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇందులో సిల్వర్ ల గోల్డ్ ల టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, కానీ స్టార్ ల రాదు. అంటే మనం ముగ్గురిని బ్రాండ్ డైరెక్టర్లను చేస్తూ వాళ్ళని అచీవ్మెంట్ లో ఉంచుతూ మనం సైడ్ వాల్యూయింగ్ చేసుకోవాలని క్లియర్ కట్ గా చెప్పిండ్రు సార్. అర్థం కాలేదు అనేది ఏం లేదు, క్లారిటీగా అర్థమైంది సార్. మీరు ఇట్లే చెప్పండి, ఇంకా కొంచెం కొన్ని ప్లాన్లు మీరు వెరైటీగానే చెప్తారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. లింగస్వామి సార్, అన్మ్యూట్ చేసుకోండి. శ్రేంబిజీ గుడ్ మార్నింగ్ విష్ణు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సార్ ప్రేమ్చంద్ సార్ చెప్పిన బోనస్ కౌంట్ గురించి చాలా క్లారిటీగా అర్థమైంది మేడం. చాలా క్లియర్ గా చెప్పిండు సార్ కూడా. సిల్వర్ లా గోల్డ్ లా టీమ్ బిల్డింగ్ బోనస్ ఎలా వస్తుంది, మనకు డెప్త్ ఎల్బో బిల్ ఏ టైప్ లో వస్తాయి అని చెప్పి కొంచెం క్లారిటీగా వింటుంటే మాలాంటి వాళ్ళు కూడా కొంచెం మైండ్ లో కూడా ఎక్కుతుంది కదా మేడం. రాసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కొంచెం 4 సార్లు వింటే కొంచెమన్నా చెప్పగలుగుతాం మనం పర్సన్ దగ్గరికి పోయినప్పుడు. ఒక 4 పాయింట్లలో 2 మైండ్ లో ఎక్కించుకుంటాం కదా మేడం, వింటుంటే. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుజాత మేడం, సుజాత యాదగిరి, అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీంబిజీ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంత రిస్క్ తీసుకొని మన గురించి ఉదయము హోస్ట్ తీసుకొని సాయంత్రం హోస్ట్ తీసుకొని క్లాస్ చెప్తున్నంటే మనం అర్థం చేసుకోవాలి మేడం. బ్రాంచ్ డైరెక్టర్లో ఎంత వస్తుంది, గోల్డ్ డైరెక్టర్లో ఎంత వస్తుంది, స్టార్ డైరెక్టర్లో ఎంత వస్తుంది, సైడ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, బోనస్ కౌంటింగ్ ఎంత ఉండాలి అని మంచిగా చెప్పిండు మేడం. దాన్ని ప్రాక్టీస్ చేయటంతో పాటు మనం క్యాల్కులేటర్ తీసుకొని మనం చేస్తుంటే మనకు ప్రాక్టీస్ వస్తుంది మేడం, వినటంతో పాటు. థ్యాంక్ యూ మేడం, ఇలాంటి అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ ప్రేమ్చంద్ సార్. థ్యాంక్ యూ సార్. నర్మదా మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ సార్, అన్మ్యూట్ చేసుకోండి.
ఎంపీసీ గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. థ్యాంక్ సార్ గుడ్ మార్నింగ్. మీ వాయిస్ ఎక్కడో వినపడుతుంది. మేడం ఇక్కడ మన వర్క్ కోసం ఈరోజు చెప్పిన సెక్షన్ మన సిఎస్సి గురించి చాలా మంచిగా వివరంగా చెప్పినందుకు మేము కూడా చదువుకోలేదు కాబట్టి మంచిగా అర్థమవుతుంది మాకు కూడా. థ్యాంక్ యూ మేడం. నేను ఇక్కడ మండీలో ఉన్నాను, నా వాయిస్ వినబడతలేదు. థ్యాంక్ యూ మేడం, నా అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. ఓకే, సూపర్. వెంకటేశ్వర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. వైవిఆర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్రేమ్చంద్ సార్. సార్ వింటున్నారు, కొంచెం పని మీద. ఓకే 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 మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ మేడం, దీంట్లో ఇప్పుడు మనం ఇంత కష్టపడి మనం చెప్పుకుంటున్నాము, కానీ వినేవాళ్ళు సరిగ్గా వినకుండా ఉండటం వల్ల ఈ సబ్జెక్ట్ అనేది అర్థం కావట్లేదు మేడం. ముఖ్యంగా పర్ఫెక్ట్ గా విన్నట్టయితే ఖచ్చితంగా సార్ అంత కష్టపడి చెప్తున్నప్పుడు దాన్ని క్లారిటీగా పిన్ టు పిన్ జాగ్రత్తగా వింటూ టేబుల్ చూసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. అయితే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మామూలుగా ఇట్లా టేబుల్ చూస్తున్నారు, ఏదో చెప్తున్నాడు ఎక్కడో చెప్తున్నాడు అనే ఆలోచనతోటి ఉంటున్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ అనేది క్లియర్ గా అర్థం చేసుకోలేకపోతున్నారు. దీని క్లియర్ కట్ గా ఇప్పుడు ఏ స్థాయిలో అంటే 5% లో 8% లో 12-16% అండ్ బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నటువంటి ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ స్థాయికి పై స్థాయికి పోవడానికి ఏం కావాలి అనేది, ఏం చేయాలి అనేది మనం కరెక్ట్ గా తెలుసుకుంటే ఆ తర్వాత ఆటోమేటిక్ గా స్టెప్ బై స్టెప్ అనేది వచ్చేస్తుంది. అంతే కదా మేడం? కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏకదమ్మున మనం పైకి ఎక్కడికో వెళ్ళాలి అని అంటే ఫస్ట్ మనం అందాల్సినటువంటి స్థాయిని, అందుకోవాల్సినటువంటి స్థితిని మనం చూసుకోవాలి తప్ప ఏదో చేయాల్సినంత అవసరం లేదు. ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు ఆ స్థాయి, ఆ క్లాస్ అనేది అవసరం. కానీ మన వాళ్ళు అన్ని వినాలి అంటే వినలేకపోతున్నారు, ప్లస్ దానికి తోడుగా సునిశ్చితంగా గ్రహించలేకపోతున్నారు. సార్ కష్టపడి చెప్తున్నారు, మీరు కష్టపడి జూమ్ అనేది చేస్తున్నారు, కానీ ఇది అర్థం చేసుకునేటటువంటి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటది. దానికి తగ్గట్టుగా ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, సబ్జెక్టు ఎలా నేర్చుకోవాలి, బయట మనకు ప్రాస్పెక్టస్ కి ఏం చెప్పాలి, మన సిల్వర్ లో ఉంటే డైరెక్టర్ కి ఏం చెప్పాలి, స్టార్ లో ఉన్నట్టయితే డైమండ్ కి ఏం చెప్పాలి, లేదా సిల్వర్ కి ఏం చెప్పాలి, మన బ్రాంజ్ కి ఏం చెప్పాలి, ఇట్లాంటివన్నీ ఎవరికి వాళ్ళు టీమ్ వైజ్ గా మనం చెప్పుకున్నట్టయితే ఆటోమేటిక్ గా తెలిసిపోతూనే ఉంటుంది. మనం ఏదో కొనుక్కుంటున్నాము చేస్తున్నాము అనేది కాకుండా కరెక్ట్ గా అర్థం చేసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం మేడం. మేడం, నేనేమైనా ఎక్స్ట్రా మాట్లాడిందేమో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. మేడం ఉండాలి మేడం. సూపర్ సార్, మీ తపన మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పాండు పల్లవి 786 సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం, ఈరోజు బోనస్ కౌంటింగ్ గురించి ఈరోజు సబ్జెక్ట్ సూపర్ మేడం. ఎందుకంటే ఇంకా ఇవన్నీ మనం ఈరోజు నేను కూడా స్టార్ లోనే ఉన్నాను మేడం. ఆ కౌంటింగ్ ఎట్లా, అమౌంట్ ఎట్లా వస్తుందో ఏందో కూడా అలా విన్నాం అంత ముందు కూడా. ఇప్పుడు కూడా దాని గురించి కూడా చాలా పూర్తిగా క్లారిటీ వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ అయితే ఈ రోజు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాం మేడం. గోల్డ్ స్టార్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే సబ్జెక్ట్ చెప్పిన ప్రేమ్చంద్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సార్ చెప్పినట్టు అందరికి సార్ వాళ్ళు పాయింట్ టు పాయింట్ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా దాన్ని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా.
మనకి బయట ఎక్కడ ఇలా చెప్పే వాళ్ళు లేరు కాబట్టి మనకు వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళము సార్ వాళ్ళు చెప్పేటప్పుడు జూమ్ వస్తుందంటే కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద ఉండాలి. సో అందరూ కూడా నేర్చుకుంటారని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడండి. 2 minutes లో మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే అండి, ప్రేమ్చంద్ సార్ క్లోజ్ చేయమంటారా? ఓకే అండి, మళ్ళీ మార్నింగ్ జూమ్ 4:30కి జూమ్ లో జాయిన్ అవుదాం. ప్రతి ఒక్కళ్ళు టీంలు అనేది ప్రమోట్ చేసుకోండి. ఎందుకంటే మనకి జూమ్ లో దొరికిన సబ్జెక్టు మరి ఎక్కడా దొరకదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు టీములు అనేది ప్రమోట్ చేసుకుందాం. రోజు కూడా త్వరగా లేసి టీముకి కాల్స్ చేసి అందరినీ జాయిన్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరికీ కాల్స్ చేసుకోవడం వల్ల అందరూ జూమ్ లో జాయిన్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు లీడర్స్ గా తయారవుతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా చేయవలసిన పని జూమ్ కి అటెండ్ చేపియాలి. సో అందరూ ఒక దగ్గర కలుసుకునేదంటే ప్రతి ఒక్కళ్ళు జూమ్ లో కాబట్టి జూమ్ కి అటెండ్ చేపియండి ప్రతి ఒక్కళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ అండి. నేను జూమ్ క్లోజ్ చేస్తున్నాను.